అంటే గురుగారు నేను కామాఖ్య ఆలయానికి నేను కూడా వెళ్ళాను. ఆ, వెళ్ళాను, దర్శించుకున్నాను. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది కనబడ్డారు. ఉమ్, నేను కొందరిని పలకరించాను. మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారంటే, ఉమ్, ఇక్కడ నేను మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి వచ్చాను ఉమ్, అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఓహో, ఇక్కడ ఉమ్. ఇవి నేర్పిస్తారేమో అని. అందుకే అడిగాను. అంటే ఇవి ఇంద్రజాల ప్రదర్శన కాదండి. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అవును. అంటే ఒక భయంకరమైనటువంటి శబ్దాలు పలకడం, అవును. ఒక రకరకాలైనటువంటి విధానాలు చేయటం, ఇవన్నీ ఇప్పుడు ప్రాచుర్యం సంతరించుకున్న తర్వాత కొంచెం వాటికి ఆ, తుది మెరుగులు దిద్దారు. అవును. ఇట్లా ఇట్లా అవును. అని. ఒకప్పుడు ఇవేమీ లేవు. వాస్తవికంగా ఏంటంటే గురువు మాట శాసనము, గురువు చూపు శాసనము, గురువు నోట వచ్చేటువంటి పలుకు ఏదైతే వచ్చిందో అది మంత్రమయ్యేది. ఉమ్. అంటే ఏ మంత్రమైనా సరే గురువే ఇవ్వాలి. ఏ సాధనైనా గురువే నేర్పించాలి. ఏ ప్రయాణమైనా గురువు చేయబట్టుకోవాలి. మనం ఏ ప్రయాణం చేయాలన్నా గురువు అడుగుజాడల్లో నడవాలి. ఏ వారసత్వమైనా గురువు ఇవ్వాలి. ఏ పీఠ స్థాపన చేయాలన్నా గురువు ఇవ్వాలి. ఆ గురువు సాధనాపరుడై ఉండాలి. ఆ గురువు దైవ సంకల్పం కలిగి ఉండాలి. ఆ గురువు దైవత్వంతో ప్రయాణం చేయగలిగిన వాడై ఉండాలి. అంటే దైవాన్ని కూడా సాధించగలిగేటువంటి శక్తి ఏ గురువుకైతే ఉంటుందో ఆ గురువుకి ఈ అర్హత ఉంటుంది. ఓకే. అలాంటి గురువుల దగ్గర మాత్రమే ఈ విద్యలన్నీ ఉంటాయి. ఉమ్. ఓకే. ఓకే.